హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు నేను పిల్లల కోసం పుట్నాల పొడి అయితే చేస్తున్నా, అంటే పప్పుల పొడి. ముందుగా వీటికి కావాల్సినవి ఏంటి అంటే పప్పులు, అలాగే ఎండు కొబ్బరి అండ్ బెల్లం. ఇవి మూడు ఉంటే మనకి పప్పుల పొడి రెడీ అయిపోతుంది. ఇవి మిక్సీకైనా వేసుకోవచ్చు, కానీ రోట్లో దంచినంత టేస్ట్ రాదనమాట. ఇకపోతే ఎక్కువ తొలి ఏకాదశికి పుట్నాలు అంటే పప్పులతో కాదు, జొన్నలు, సొద్దలు వాటితో చేస్తారంట. ఇక ఉండే కొద్ది మనం ఈ పప్పులతో చేసుకుంటున్నాం అనమాట. వీటితో కూడా మంచి టేస్ట్ ఉంటుంది. పప్పుల్ని మెత్తగా దంచుకోవాలి. కట్ చేస్తాయి వేసేటప్పుడు ఇదైతే నేను మెత్తగా అయితే దంచుకున్నా, సరిపోతుంది. ఇంత మెత్తగా మరీ మెత్తగా ఉంటే తినేటప్పుడు మనకి పొర వస్తుంది. ఇందులో అయితే ఎండు కొద్దిగా దంచుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లంతా అడుపుతుంటే తెచ్చుకో. అంటే చూసుకొని తెచ్చుకో. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసి మెత్తగా దంచుకోవాలి.
బెల్లం అయితే దంచుకోవాలి. స్వీట్కి సరిపడినంత బెల్లం అయితే వేసుకున్నాం. నేను పప్పులు కొంచెమే వేసాను. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి అలాగే ఈ పప్పులు మొత్తం ఒకసారి దంచుకోవాలి కలిసేలాగా. అప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది. మనకి పప్పులు పొడి రెడీ అయిపోయిందనమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా దంచేస్తే మొత్తం కింద నుంచి పైకి పైనుంచి మొత్తం కలిసిపోతుంది అనమాట. ఇందులో నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఎక్కువసేపు దంచామంటే మనకి నీళ్ళుగా అవుతుంది. జస్ట్ అలా దంచేస్తే సరిపోతుంది. గిన్నె తీసుకురా ఫస్ట్, ప్లేట్ తీసుకురా తొందరగా. ఇప్పుడైతే గిన్నెలోకి అయితే వేసేద్దాం మొత్తం. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పప్పుల పొడి రెడీ అయిపోయింది మన తొలి ఏకాదశికి. ఇక ఇప్పుడు టేస్ట్ మా పిల్లలు ఎలా ఉందో చూసి చెప్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.